ఏదైనా సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ వచ్చిందంటే ఆ సినిమా కలెక్షన్ల మీద చాలా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ మధ్య విడుదలైన కొన్ని పెద్ద హీరోల సినిమాలు ప్రత్యక్ష నిదర్శనాలు. కేవలం సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం వలన కాస్తో కూస్తో ఆడవలసిన ఆ చిత్రాలు పరాజయాలుగా నిలిచి నమ్ముకున్న వారికి భారీ నష్టాల్ని మిగిల్చాయి. అంతటి ప్రమాదకరమైంది నెగిటివ్ పబ్లిసిటీ. కానీ విచిత్రంగా బన్నీ డీజే విషయంలో మాత్రం నెగిటివ్ పబ్లిసిటీ ఏ సినిమాలకు కావలసినంత క్రేజ్ తెచ్చిపెడుతుంది. నిత్యం సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో ట్రెండ్ అవుతూ జనాల దృష్టిలో ఉంటుంది. అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కినప్పటికీ ఊహించని విధంగా చాలా వరకు క్రిటిక్స్ ను మెప్పించలేకపోవడంతో సినిమాకు మిశ్రమ స్పందన బయటపడింది. దాన్ని అడ్డం పెట్టుకుని కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించారు. కానీ ఈ సినిమా వసూళ్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏపీ, తెలంగాణలో 47.21 కోట్లు రాబట్టిన ఈ సినిమా మంచి లాభాలను ఆర్జించేలా కనిపిస్తుంది. ఇక చిత్ర టీం కూడా ఈ నెగిటివ్ పబ్లిసిటీని, తాజాగా ఎదురైన పైరసీ సమస్యను అరికట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గర్ల్స్ ని ఇష్టపడతారు కాబట్టి ఈజ్ ఎ హ్యాండ్సమ్, సో దట్స్ వై ఐ లైక్. బిహేవియర్ ఒకటి మంచిగా ఉంటుంది. సో మహేష్ బాబులో సాఫ్ట్ కార్నర్ చూస్తారు. హీరో అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే హీరో. ఇది నా డైలాగ్, రాసి పెట్టుకోండి.